వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వక చాలా రోజులు అయింది, నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎనీవేస్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బిజీగా సూపర్ ఉన్నా. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన హెయిర్ గురించి. ఈ మధ్య కాలంలో చాలామంది లేడీస్కి హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకని నేను హెయిర్ గురించి చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అసలు హెయిర్ లాస్ అంటే ఏంటి, అసలు హెయిర్ లాస్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు హెయిర్ రాలటానికి కారణాలు ఏంటి, అసలు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో వివరించి చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా నాకు కమెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు హెయిర్ లాస్ అంటే ఏంటి? హెయిర్ లాస్ అంటే నార్మల్గా మనకి రోజుకి 50 నుంచి లేదా 100 తలాలు జుట్టు రాలటం అనేది సహజం. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే హెయిర్ కొంచెం రాలినా సరే నాకు జుట్టు హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతుంది, జుట్టు రాలిపోతుందని చాలా భయపడతారు. ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు టెన్షన్ ఎక్కువ తీసుకోవాలని అంటే, మనకి రోజుకి 50 నుంచి 100 తలాలుగా జుట్టు రాలుతుందని చెప్పాను కదా. కానీ ఇంతకు మించి అంటే ఎలా అంటే, మనం పండుకునే పిల్లో మీద సరే, లేదా బాత్రూంలో అయినా, లేదా మనం దువ్వుకునే దువ్వానకైనా ఎక్కువ హెయిర్ అనేది వస్తూ ఉందంటే, సో దాన్ని మనం హెయిర్ లాస్ అనే అంటాం. మనకి జుట్టు రాలటంలో కూడా మనకి కొన్ని రకాలు ఉన్నాయి. సో ఆ రకాలు కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ రకం వచ్చేసి తాత్కాలిక హెయిర్ లాస్, సెకండ్ వన్ వచ్చేసి శాశ్వతమైన హెయిర్ లాస్, థర్డ్ వన్ వచ్చేసి చిన్న మచ్చలుగా ఏర్పడి హెయిర్ అనేది లాస్ అవుతుంటుంది. సో దాన్ని మనం అలోపేసియా అంటాం. దీని గురించి మీకు ఇంకా ఫుల్ క్లారిటీగా చెప్పాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకో వీడియో చేసి చెప్తాను. సో దీని గురించి మళ్ళీ వివరిస్తే వీడియో అనేది ఎక్కువ లాంగ్ అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు మీకు హెయిర్ లాస్ అంటే ఏంటి అనేది అర్థమైంది అని అనుకుంటున్నా. సో మీకు అర్థమైందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హెయిర్ లాస్ అవ్వడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనకి హెయిర్ అనేది రాలిపోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి స్ట్రెస్, హెల్దీ ఫుడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కెమికల్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది అవుతుంటుంది. ఈ రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్లో మనకి స్ట్రెస్ అనేది కామన్. కానీ ఈ స్ట్రెస్సే మన హెయిర్ లాస్కి పెద్ద ముఖ్య కారణం. అలానే మనకి థైరాయిడ్ ఉన్నా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది. సో వాటి మెడిసిన్స్ వల్ల మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్, షుగర్ అట్లాంటివి ఉన్నా కూడా సరే, మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది. అలానే మనకు జెనెటిక్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది. అంటే మన రిలేటివ్స్లో మన ఫాదర్కి కానీ లేదా మన జేనాన్నకి కానీ అలా ఏదైనా బట్టన్ ఎత్తున్నా, లేదా వాళ్ళకి జుట్టు రాలటం అనేది ఎక్కువ ఉన్నా సరే, అలా కూడా మనకి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. అయితే మనము మెయిన్గా హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలి, కేర్ తీసుకోవాలి అని అంటే మాత్రం స్ట్రెస్ని దూరం పెట్టేసి హెల్తీ ఫుడ్ని తీసుకుంటూ మెడిసిన్స్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే మనకి హెయిర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు. హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన హెయిర్ లాస్ తగ్గాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ జాగ్రత్తలు పాటించండి, ఖచ్చితంగా హెయిర్ లాస్ తగ్గుతుంది. ఫస్ట్ మనము తీసుకోవాల్సింది హెల్తీ ఫుడ్. ఇందులో మనకి ఐరన్, ప్రోటీన్, ఎగ్స్, పాలు, పచ్చి కూరగాయలు మనం తీసుకునే హెల్తీ ఫుడ్లో ఖచ్చితంగా ఇవి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడు మీకు హెయిర్ లాస్ అనేది నెమ్మదిగా తగ్గుతుంది. అలానే రెండవదిగా మనము మిల్డ్ షాంపూస్ అనేది యూజ్ చేయాలి. లాస్ట్ కానీ మెయిన్, స్ట్రెస్ని దూరం పెట్టేసేయాలి. నేను ఇందాకలో కూడా చెప్పాను, స్ట్రెస్ని దూరం పెట్టేసి హెల్తీ ఫుడ్ తీసుకోండి, మంచి షాంపూస్ యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. పూర్తిగా తగ్గుతుందని అయితే నేను చెప్పను, ఎందుకంటే మనకి రోజుకి 50 నుంచి లేదా 100 తలాలుగా జుట్టు రాలటం అనేది సహజం. ఇది ఫస్ట్గానే మనం చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా అయితే తగ్గుతుంది అని నేను చెప్పను. మళ్ళీ అక్క మీరు పూర్తిగా తగ్గుతుంది అన్నారు కదా, నేను హెల్తీ ఫుడ్డే తీసుకుంటున్నాను అయితే కమెంట్ చేయొద్దు, నేను ఫస్టే చెప్తున్నా. నెక్స్ట్ మనము డాక్టర్ని అసలు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? కొంతమంది కొంచెం హెయిర్ లాస్ అయినా సరే డాక్టర్ దగ్గరికి ఎమ్మటి ఉరుకుతారు. అదే కొంతమంది అయితే హెయిర్ లాస్ ఎంతైనా అవ్వండి అస్సలు డాక్టర్ దగ్గరికే వెళ్ళరు. సో మనకి హెయిర్ లాస్ అయినా సరే అది కొద్దిగా డేంజరే. కాబట్టి మనము ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే
నార్మల్గా ఇప్పటికే నేను దీన్ని 2 సార్లు చెప్పింటాను. మనకు రోజుకి 50 నుంచి లేదా 100 తలాలుగా జుట్టు అనేది రాలుతుందని మాట్లాడుకుందాం. కానీ ఇంతకు మించి ఎక్కువగా అనేది హెయిర్ లాస్ అనేది అవుతే మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అందులో మనకి మచ్చలుగా లేదా ప్యాచ్లుగా, ఇక్కడ నేను పక్కన పిక్చర్స్ వేస్తాను, ఈ విధంగా మచ్చలుగా లేదా ప్యాచ్లుగా మనకి హెయిర్ లాస్ అనేది అవుతుంటే ఖచ్చితంగా మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. దీన్నే మనం అలోపేసి ఏరిట లక్షణాలు అంటాం. తల ఎక్కువగా మనకి దురదగా అనిపించినా సరే, లేదా తలలో మనకి ఎర్రటి మచ్చలు ఉన్నా సరే, మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా హెయిర్ అనేది లాస్ అవుతుంటుంది. సో దానికి మనము సరైన ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ సిమ్టమ్స్ తోటి మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలానే హెయిర్ లాస్తో బాధపడుతున్న వాళ్ళకి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి హెయిర్ లాస్ని కేర్లెస్ చేసే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని వెళ్ళి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. మరో కొత్త వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.